మార్క్ శంకర్ పేరు మీద తిరుమలలో అన్నదాన కార్యక్రమం కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సతీమణి అన్నా లెజినోవా 17 లక్షల విరాళం అందజేశారు. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు మధ్యాహ్నం భోజనానికి 17 లక్షల విరాళంగా అందజేశారు. తన తనయుడు మార్క్ శంకర్ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడడంతో పవన్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఇవాళ వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలను అధికారులు అందజేశారు. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు మార్క్ శంకర్ అదృష్టవశాత్తు చిన్న గాయాలతోనే క్షేమంగా బయటపడ్డాడు. ఈ సమయంలో అన్నా లెజినోవా శ్రీవారికి తలనీలాలు సమర్పిస్తారని మొక్కుకుందట. మార్క్ శంకర్ క్షేమంగా ఇంటికి తిరిగి రావడంతో నిన్న సాయంత్రమే తిరుమలకు వచ్చిన ఆమె మొక్కు తీర్చుకున్నారు. శ్రీవారి తలనీలాలు సమర్పించారు. పవన్ సతీమణి క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ తొలుత ఆమె శ్రీ భూ వరాహస్వామి ఆలయం వద్దకు చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ పద్మావతి విచారణ కేంద్రం వద్ద ఉన్న కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. అన్నా లెజినోవా అన్య మతస్థురాలు కావడంతో తిరుమలలో ఉన్న నిబంధనలను ఆమె పాటించారు. ముందుగా ఆమె గాయత్రి సదనంలో డిక్లరేషన్పై సంతకం చేశారు.